ముత్యాల ముగ్గులు, వైవిధ్య పూల పరిమళాలు, ఆడపడుచుల ఆటపాటలు ఇలా తెలంగాణ సాంప్రదాయ సవ్వడిలో సాగిపోతున్న బతుకమ్మ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. 9 రోజుల పాటు తీరొక్క పూలతో బంగారు రంగుల బతుకమ్మలను ఊరేగించిన మహిళలు ఇవాళ సద్దుల వేడుకకు సిద్ధమవుతున్నారు. సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై తెలంగాణ జాగృతి ఉత్సవాలు నిర్వహించనుంది. తెలంగాణ సంప్రదాయానికి అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్లోని ఐమాక్స్ వద్ద ప్రభుత్వం తొలిసారి అధికారికంగా నిర్వహించిన వేడుకలు సంప్రదాయాన్ని ప్రతిబింబించాయి. సినీ నటి ఎమ్మెల్యే జయసుధ, మాజీ మేయర్ కార్తీకారెడ్డి సహా మహిళలు బతుకమ్మ ఆడారు. సికింద్రాబాద్ రాణిగంజ్ కర్బలా మైదానంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ పండుగ ప్రభుత్వం అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం నేను ఇలాంటి దీంట్లో పార్టిసిపేట్ చేయడం సరదాగా ఉంది. మన పండుగలు కానీ మన ట్రెడిషన్ ని మర్చిపోకూడదు. యంగర్ జనరేషన్ కి మన పండుగల గురించి, మన ట్రెడిషన్ గురించి మర్చిపోకుండా ఉంటారు. సద్దుల బతుకమ్మకు వీడ్కోలు చెప్పేందుకు మగవలు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లాలో బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాలు దగదగలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి పూలతో మార్కెట్ సుమసంద్రాన్ని తలపించింది. అయితే బతుకమ్మలో ప్రధాన ఆకర్షణగా నిలిచే తంగేడు పూల సాగు తగ్గి అందుబాటులో లేకపోవటం మహిళల్ని అసంతృప్తికి గురిచేస్తోంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ అంటే తంగేడు పువ్వుతో ఆనవాయితీ. చిన్నప్పుడు 9 రోజులు బయట కడిగిపోయి పూలు తెచ్చుకొని మంచిగా పెద్దగా పెరుచుకునే వాళ్ళం. ఇప్పుడు మొత్తం ప్లాట్లు చేసి తంగేడు పువ్వు లేకుండా చేశారు. సాధారణానికి భిన్నంగా కరీంనగర్ లో ఓ ఇంజనీర్ వైవిధ్యభరితంగా రూపొందించిన బతుకమ్మ సంస్కృతికి అద్దం పట్టింది. ఇక కరీంనగర్ లోనే ఓ బేకరీ దుకాణదారుడు కేక్ తో చేసిన బతుకమ్మ ఆకట్టుకుంది.